రెక్టాంగిల్‌కి సంబంధించి మార్quee టూల్ గురించి చెప్పుకున్నాం. మీకు లాస్ట్ టైమ్ గూడా నేను చెప్పా. సెలక్షన్ అనేది ఇందులో చాలా రకాలుగా వస్తది. హ్మ్. సెలక్షన్ అనేది చాలా టైప్స్‌గా వస్తదనమాట. అంటే ఎట్లా? ఇప్పుడు ఇదొక సెలక్షన్. చెప్పా గదా! ఇది మార్quee టూల్ సెలక్షన్ అంటాం. అలాగే లాసో టూల్ సెలక్షన్ అనేది ఒకటుంటది. మళ్ళీ ఇక్కడ లేయర్ సెలక్షన్ అనేది ఉంటది. మళ్ళీ ఇంకొకటి ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ అనేది ఉంటది. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా? సెలక్షన్ అనే పేరు మీదే చాలా ఒక ఫో ఒక 5 ఆర్ 6 నేమ్స్ ఒస్తాయి. సెలక్షన్‌కి సంబంధించి ఒక 5 ఆర్ 6 సెలక్షన్ నేమ్స్ ఒస్తాయి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మనకిది ప్రాక్టీస్ ప్రాక్టీస్ అప్పుడు మనకది అలవాటవుతా వస్తది. ఎప్పుడు ఏ సెలక్షన్ తీసుకోవాలి ఏంటనేది. ఓకేనా? ఇవాళ మీకు లాస్ట్ క్లాస్‌లో ఇంకోటేం చెప్పాను? కలర్స్‌ని ఫిల్ చేయమన్నాను. ఓకేనా? కలర్స్ బాక్సెస్‌గా తీసుకొని కలర్స్‌ని ఫిల్ చేయమని చెప్పాను. ఇవాళ మనం ఆర్డర్‌గా ఫోటోస్ పెట్టాలి. మనకు కావాల్సిన ఫోటోస్‌ని ఒక ఫ్రేమ్‌లో సెట్ చేయటం ఎట్లా? ఓకేనా? అది చెప్తాను మళ్ళీ మీకిప్పుడు. చూడండి. మనకి డౌన్‌లోడ్ చేసుకొని గూగుల్ నుంచి గాని, మీకు లాస్ట్ టైమ్ నేను చెప్పాను గదా! ఇమేజెస్ బజార్ అని ఉంటది. అందులో కావచ్చు. లేదా గూగుల్‌లో డైరెక్ట్‌గా మీకేదైనా ఫోటోస్ కానీ, ఏదైనా కావాలన్నా గాని, మీరు గూగుల్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకొని సెట్ చేసుకోండి. ఏం జేస్తారు అంటే, ఏ ఫోటో అయితే మీకు కావాలనుకుంటున్నారో, ఆ ఫోటోని మీరు ఇక్కడి నుంచి ఇగోండి మీ సిస్టమ్‌లో ఉంటాయి గదా! తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చనమాట. తీసుకొచ్చి ఇలా మీరు ఎందులో అయితే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టండి. ఇదిగోండి ఆ డాక్యుమెంట్‌లో పెట్టండి. లేదు అంటే చూడండి ఇక్కడ మీకు ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా! ప్లస్ గుర్తు అంటే ఏందంటే యాడ్ అవుతుంది. ఒక లేయర్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? లేదు నాకు ఇక్కడ ఇందులోకొద్దు. డైరెక్ట్‌గా నాకు ఇక్కడ పక్కన కావాలంటే ఇక్కడ పెట్టాలి. ఓకేనా? ఇది మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ వదిలేసారనుకోండి ఎక్స్‌ట్రా డాక్యుమెంట్ కింద వస్తది. లేదు నేను ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నానో డాక్యుమెంట్‌లోనే కావాలి అనుకుంటే గనక పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ అదే డాక్యుమెంట్‌లో చేసేయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూడండి మీకు తీసుకురాంగానే ఏమొచ్చింది? చూసారా బోర్డర్స్ చుట్టూ? మీకిది ఒకటొచ్చింది కదా! దీన్నే మనం ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్. ఎందుకనంటే, ఒక లేయర్‌ని ఒక ఇమేజ్ కావచ్చు, లేదా లాస్ట్ క్లాస్‌లో మనం ఏదైతే చెప్పుకొని కలర్స్ ఫిల్ చేసామో వాటిల్ని మనం ఇక్కడ ఏదైతే లేయర్‌గా ఉందో, ఆ లేయర్‌ని పెంచటానికి, తగ్గించడానికి చేసేదే ఈ ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్. ఏం చేయాలి? మీరు కొత్తగా గనుక ఇన్‌స్టాల్ చేసుకొనున్నప్పుడు న్యూగా అయితే ఫోటోషాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటారో, వాళ్ళు ఇక్కడ ఆప్షన్ మీకు వేరుగా ఉంటది మళ్ళీ మీకు. ఇదిగోండి. మీకిది దీనికి సంబంధించినియనమాట. ఓకేనా? మీకిక్కడ ఇలా లాక్ ఉందనుకోండి, లాక్ ఉండకూడదు. ఇదిగోండి ఇక్కడ లాక్ ఉంది చూడండి. విడ్త్, హైట్‌కి మధ్యలో లాక్ ఉంది. ఇది ఇలా ఉండకూడదు. ఇది ఆఫ్‌లో పెట్టుకోండి. మీకప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటది. ఏందంటే దీనివల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి? తగ్గించాలి. నాకొక సైజ్ అనుకోని పెట్టుకుంటున్నాం. ఒక ఆర్డర్ పెట్టుకుంటున్నాం. దానికోసం తగ్గించాలి అనుకుంటే మూవ్ టూల్ ఆన్‌లో ఉంచుకోండి. మూవ్ టూల్ ఆన్‌లో ఉంచుకోండి. కంట్రోల్ టీ, కంట్రోల్ ప్లస్ టీ వచ్చింది. చూడండి. ట్రాన్స్‌ఫార్మ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తగ్గించాలన్నా, పెంచాలన్నా షిఫ్ట్, ఆల్ట్ పట్టుకొని తగ్గించడం, పెంచటం. ఈక్వల్‌గా పెరిగిద్ది, ఈక్వల్‌గా తగ్గిద్ది. ఓకేనా? మీరలా కాకుండా ఒకవైపే ఎలా పడితే అలా లాగారనుకోండి, ఇగోండి ఇట్లా, ఇలా పెడతా ఇలా వస్తాయన్నమాట. ఎలా పడితే అలా వస్తాయి. సన్నటోళ్ళు లావుగా, అలా లావుటోళ్ళని సన్నగా ఇలా ఈక్వల్‌గా ఉండదు. మనిషి కరెక్ట్‌గా ఉండదనమాట. ఇమేజ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. ఆ డాక్యుమెంట్ ఫోటో అనేది కరెక్ట్‌గా ఉండదు. కాబట్టి ఏందంటే మనం చేయాలి అనుకున్నప్పుడు కంట్రోల్ టీ ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ వస్తుంది. ఆల్ట్, షిఫ్ట్ 2 పట్టుకొని కార్నర్స్ ఏ కార్నర్‌లో అయినా సరే పట్టుకొని తగ్గించి మీకెంత కావాలంటే అంత వరకు వచ్చిన తర్వాత ఎంటర్. ఆ ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ అనేది పోవాలి అంటే ఎంటర్. ఇదిగోండి ఇట్లా. మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా. మళ్ళీ ఏం చేస్తాను డాక్యుమెంట్‌లోకొస్తాను. నేనిప్పుడు ఆల్రెడీ హారిజాంటల్‌గా ఉన్న ఫోటో పెట్టా కాబట్టి హారిజాంటల్ ఫోటోనే ఇంకోటి చూస్తాను. హారిజాంటల్ ఫోటో ఇంకోటి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ డాక్యుమెంట్‌లోకి తీసుకొస్తున్నా. ఆల్రెడీ ట్రాన్స్‌ఫార్మ్ వచ్చింది. నేను చేయాల్సిందేం లేదు. ఆల్ట్, షిఫ్ట్ 2 పట్టుకొని తగ్గించి ఇక్కడ అడ్జస్ట్ చేస్తా. ఈక్వల్‌గా 2 కరెక్ట్‌గా తగ్గాలి కాబట్టి
ఓకే. ఏదైనా చిన్న గ్యాప్ ఉన్నప్పుడు ఆల్ట్ షిఫ్ట్ ఏం పట్టుకోకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇగో ఇట్లా. మరలా నెక్స్ట్ ఇంకొక ఇమేజ్‌ని తీసుకొని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇమేజ్ వచ్చింది. మళ్ళీ షిఫ్ట్, ఆల్ట్ 2 పట్టుకొని తగ్గించి ఇలా. ఇలా మొత్తం ఫోటోస్ పెట్టాలి మీరు. ఇలా మీరు నెట్‌లో ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకొని, మీకు కావాల్సిన ఫోటోస్ ముందు ప్రాక్టీస్ చేయాలి. ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్. ఈ ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ అనేది దేనికి వాడతాము? లేయర్‌ని పెంచడానికి, తగ్గించడానికి. అది ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇంకొక లేయర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ వచ్చే లేయర్ బాక్స్‌లో ఏదైనా పెంచాలి, తగ్గించాలి, ఎక్కడికైనా ఇది చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తాం. అలాగే దీంతో ఇంకా ఏం చేయొచ్చు? సపోజ్ మీరు ఇమేజెస్‌ని అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో మీకు లెఫ్ట్‌లో ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్‌కి కావాలి. రైట్ సైడ్‌లో ఉంది, లెఫ్ట్ సైడ్‌కి కావాలి. ఇట్లా మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ నాకు ఇటు సైడ్ ఉంది. కాదు నాకు ఇటువైపు కావాలి. అంటే లెఫ్ట్ సైడ్‌కి కావాలి. రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్‌కి కావాలి అంటే ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ ఇచ్చి రైట్ బటన్ ఇదిగోండి ఫ్లిప్ హారిజాంటల్ అని ఉంటుంది. అలాగే ఫ్లిప్ వెర్టికలర్ అని ఉంటది. అంటే ఏంది? లెఫ్ట్ రైట్ అవుతది. రైట్ లెఫ్ట్‌కొస్తది. లేదా టాప్ బాటమ్‌కి, బాటమ్ టాప్‌కి ఇట్లా. ఇప్పుడు నాకు హారిజాంటల్‌గా మళ్ళీ ఇచ్చాననుకోండి ఇట్లా. ఇలా చేంజ్ అవుతది. సేమ్ దేనికైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఫోటోషాప్‌లో వచ్చేసరికి మీకు ఏ పనినైనా సరే, ఏ డిజైన్ అయినా కొన్ని డిజైన్స్‌ని మాక్సిమం ఆఫ్ డిజైన్స్‌ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్‌లో చేయొచ్చు. ఓకేనా? ఒక్కొక్క టాపిక్‌నే మీరు 3, 4 టైప్స్‌లో చేయొచ్చు. ఇలాగే చేయాలి, అంటే చెప్పిన మోడల్ ఇదే చేయాలని కాదు. మీరు ఏదో ఒక టూల్ యూజ్ చేసి ఏదో ఒక వేలో మీరు యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఫర్దర్‌గా చెప్తానన్నమాట. ఇదిగోండి ఇట్లా. ఓకే. మైక్ మ్యూట్‌లో పెట్టేసుకున్నాను. అందుకే ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా క్లోజ్ చేసుకోకుండా ఉంటే అందుకే చేస్తున్నాం. అయిపోయిందా? ఓకే సార్. మైక్ మ్యూట్‌లో ఉంచుకోండి. నెక్స్ట్ వన్ ఇగోండి సేమ్. ఇప్పుడు నేను ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ రైట్ బటన్ క్లిక్ చేస్తున్నా. వర్టికల్ అంటే ఏమవుతది? రివర్స్ పైకెళ్తది. ఇట్లా మీకు ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అన్నమాట. అలాగే ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌లో ఇంకా ఏమున్నాయి చూడండి. స్కేల్ అంటే ఇప్పుడు పెంచుతున్నాం కదా! అది రొటేషన్ వస్తది. రొటేషన్ చేయొచ్చు. అంటే మీరు ఇది తీసుకొనే చేయాల్సిన పని లేదు. సపోజ్ నాకు ఇది చూడండి. ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ ఇచ్చి రై ఇక్కడ సైడ్‌కెళ్ళంగానే మీకు రొటేషన్‌కి ఆప్షన్ వస్తుంది. నేనేం రొటేషన్ అని కొట్టలేదు. కానీ రొటేషన్‌కి ఆప్షన్ వస్తుంది. మీరు ఇంకోటి నెట్ సెంటర్‌లకి గాని వీటికి ఎళ్ళుంటారు మీరు. ఏదైనా అప్లై చేయడానికి గాని ఏదైనా కావచ్చు. మీ ఫోటోస్‌ని స్కాన్ చేయటం కావచ్చు. కొన్ని అప్లికేషన్స్ ఏదైనా ఫిల్ చేసేటప్పుడు నెట్ సెంటర్‌కెళ్ళినప్పుడు సైన్ అవి తీసుకుంటారు. అవి మీరు స్కాన్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఫోటో తీసినప్పుడో లేకపోతే స్కాన్ చేసినప్పుడు గాని రివర్స్‌లో వస్తుంటాయి. అంటే ఇటు దటు లెఫ్ట్, రైట్ ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసి ఏం చేస్తారు? ట్రాన్స్‌ఫార్మ్ ఇచ్చి రైట్ బటన్ హారిజాంటల్ లేదు మీకు రొటేషన్‌లో మీకు రైట్ బటన్‌లో 180 డిగ్రీస్, క్లాక్ వైడ్, యాంటీ క్లాక్ వైడ్ ఇట్లా రొటేషన్స్ ఉంటాయి. మీరు అలా కావాలన్నా గాని మీరు రొటేషన్ చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్. ఇంకొక ఇందులో ఏందంటే మనం చెప్పుకునేది మనం ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ ఇచ్చినప్పుడు మీరు మొత్తం గమనించండి. పాయింట్స్ వచ్చినాయి గదా! ఇవి మనం ఓకే. ఇక్కడ సరౌండింగ్ పాయింట్స్ వచ్చినాయి గదా! దీంతో పాటు సెంటర్‌లో చూసారా? ఒక పాయింట్ ఉంది. ఇదిగోండి ఇది యాంకర్ పాయింట్ అంటాం. యాంకర్ పాయింట్ అనేది దేనికంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం దీన్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్‌ని రొటేషన్స్ చేసుకోవచ్చు. ఆ లేయర్‌ని రొటేషన్ ఇప్పుడేమవుతుంది చూడండి రొటేషన్ అనేది నేను రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఆ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాన్ని యాంకర్ పాయింట్ అంటాం గదా! దాన్ని బేస్ చేసుకొని ఇమేజ్ అనేది లేయర్ అనేది రొటేషన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనిది ఇక్కడ పెట్టాననుకోండి. అంటే ఆ పాయింట్ దగ్గరే పెట్టాలని లేదు. మీరెక్కడైనా పెట్టొచ్చు. అలా యాంకర్ పాయింట్ అనేది ఎక్కడైనా పెట్టి మీరు రొటేషన్ జేయొచ్చు. అది ఎక్కడైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే రొటేషన్ అవుతది. ఏ లేయర్ అయినా సరే, ఏ లేయర్ అయినా సరే ఇట్లా ఇదవుతది. మీకు మళ్ళీ సెంటర్ గావాలంటే దాన్ని పట్టుకొని మౌస్‌తో ఇ ఇలా మళ్ళీ సెంటర్‌కి చేసేసేయండి. మీకు ఇది ఈ ప్రాసెస్ అంతా వర్క్ చేసేటప్పుడు ఏందంటే మూవ్ టూల్ ఆన్‌లో ఉండేటట్టుగా చూసుకుంటే మంచిది. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది మీకు. మూవ్ టూల్ ఆన్‌లో చూసుకోండి.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇదే సెలక్షన్ కానీ లాస్ట్ క్లాస్లో చెప్పింది దాన్ని బేస్ చేసుకొని ఇంకొక వర్క్ ఏంటంటే సెలక్షన్ ఒక బాక్స్లా తీసుకున్నాను, న్యూ లేయర్ తీసుకోవాలి, న్యూ లేయర్ తీసుకున్నాను. ఓకేనా, న్యూ లేయర్ తీసుకున్నాను, కలర్ అప్లై చేయాలి. నాకు ఒక బ్లూ కలర్ తీసుకొని అప్లై చేస్తాను. సెలక్షన్ తీసేయాలంటే కంట్రోల్ డి. మీరు ఎవరైనా రాసుకోకపోతే నోట్ చేసుకోండి, మళ్ళీ లాస్ట్ క్లాస్లో చెప్పింది ఏదైనా రాసుకోకపోతే కనుక మళ్ళీ నోట్ చేసుకోండి. సెలక్షన్ తీసేయాలంటే కంట్రోల్ డి. ఇప్పుడు నాకు కావాల్సిన ఇమేజ్ని దీంట్లో ఫ్రేమ్ లాగా పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇదిగోండి, మళ్ళీ ఇంకొక ఫోటోని ఏదైనా తీసుకొని వచ్చి ఒక ఫోటోని మళ్ళీ నాకు కావాల్సిన డాక్యుమెంట్లో వేసేసి ఎంటర్ అంటేనే ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ పోయిద్ది. ఇప్పుడు నాకు ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ చేయాలి. కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ వచ్చింది, తగ్గించాను, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించి అది ఎక్కడుందో అక్కడ పెట్టాను. ఓకేనా. కొంతమంది ఇమేజ్ ముందు తెచ్చుకుంటారు. సపోజ్ మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక కలర్ తెచ్చి ఏ ఇమేజ్కి ఈ ఇమేజ్కి కాదు, ఈ ఇమేజ్కి, ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను కలర్ అప్లై చేసి చేయాలనుకుంటున్నాను. చూడండి, బాక్స్లా డ్రా చేశాను, న్యూ లేయర్ తీసుకున్నాను. ఓకేనా, ఉన్నాడు. ఇదిగోండి, ఈ లేయర్కి పెట్టాలనుకోని మీరు అది సెలెక్ట్ చేసి ఉంటారు, బాక్స్లా డ్రా చేశారు, న్యూ లేయర్ తీసుకున్నాను, కలర్ అప్లై చేశాను. ఇప్పుడు కంట్రోల్ డి అని సెలక్షన్ తీసేసి ఈ ఇమేజ్ని ఇక్కడికి తీసుకొస్తున్నా. ఏమవుతుంది, ఈ ఇమేజ్ ఏమైంది, లేయర్కి కింద వెళ్ళిపోయింది. మీరు ఇలా చేసేటప్పుడు చూసుకోవాలి, లేయర్ అనేది ఎక్కడ ఇస్తున్నాను, ఏ లేయర్కి ఇస్తున్నాను, ఏ లేయర్ పైన వస్తుంది అనేది జాగ్రత్తగా మీరు అది అబ్జర్వ్ చేయాలి. దీనికోసం నేను లేయర్ బాక్స్ది లో మనకి అలైన్మెంట్స్ ఉంటుంది. అలైన్మెంట్స్ అంటే అరేంజ్ చేసుకోవటం, లేయర్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. ప్రజెంట్ అయితే మీరు ఏం చేస్తారు అంటే ఆ లేయర్ని, సపోజ్ ఇదిగోండి, ఇదే లేయరు, ఇదిగోండి ఇది. ఓకేనా, ఇది ఇమేజ్ 1 అని పెట్టా, ఇదేమో కలర్ లేయర్ 1 అని పెట్టాం. ఇప్పుడు ఇమేజ్ 1 అనేది ఎక్కడుంది, ఈ బ్లూ కలర్కి కింద వైపున ఉంది, కాబట్టి మీకు అది కనిపించట్లేదు. నాకేం కావాలి, ఈ ఇమేజ్ అనేది ఈ బ్లూ పైనకి రావాలి. కాబట్టి మీరు ఇప్పుడేం చేస్తారంటే, మీకు నేను నెక్స్ట్ అది షార్ట్ కట్స్ చెప్తాను ఎలా అనేది. పైకి అనాలి ఇలా, ఇదిగోండి, లేయర్ని పట్టుకొని పైకి. ఓకేనా. కాబట్టి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ కలర్స్ తీసుకోండి. ఇది ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇమేజెస్ మీద ముందు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇలా 1 బై 1 ఇమేజెస్ పెట్టాలి ఒక దాంట్లో. నెక్స్ట్ డాక్యుమెంట్లో ఏంటంటే ఈ కలర్స్ వైజ్గా తీసుకోండి. ఫస్ట్ కలర్స్ తీసుకోండి, లైన్గా కలర్స్ తీసుకొని వాటిల్లో ఇమేజెస్ అప్లై చేయాలి. ఇలా మీరు ఒక ఫ్రేమ్ లాగా పెట్టాలి. ఓకేనా, ఇట్లా ఒక ఫ్రేమ్ లాగా సెట్ చేసి పెట్టాలి. ఓకే, చేసిన దాన్ని మనం ఏం చేయాలి అంటే సేవ్ చేయాలి అంటే ఫైల్లో సేవ్, కంట్రోల్ ఎస్, సేమ్ మనం మామూలుగా వర్డ్, ఎక్సెల్ వాటికి ఎలాగైతే సేవ్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా సేవ్ అనగానే మనకు కావాల్సిన ప్లేస్లో డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి సి కావచ్చు, డి కావచ్చు, ఏదైతే అందులో మీరు సేవ్ చేసుకోండి. సిస్టంలో సంగతి చెప్తున్నా. సిలో అయితే సేవ్ చేయొద్దు. మీరు ఏదైతే విడిగా ఉంటాయో వాటిలో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏమని, నేను సపోజ్ ఇక్కడ సేవ్ చేస్తాననుకోండి. ఇక్కడికొచ్చి పేరు, మీ ఫోల్డరు అన్నీ వర్క్ అనో ఏదైనా పేరు పెట్టుకొని ఒక ఫోల్డర్లో అన్ని మీ వర్క్స్ అన్ని సేవ్ చేసుకోండి. ఇచ్చి ఏం చేస్తున్నా నేను ఇక్కడ ఇమేజ్ క్లాస్ అని చెప్పి ఒక పేరు ఇచ్చేస్తున్నాను. సేవ్. ఏమవుతుంది సేవ్ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఫార్మాట్లు ఉంటాయి. పిఎస్డి అని, జేపీజీ అని, ఒక్కొక్క ఫార్మాట్ ఉంటాయి. ఇందులో చాలా ఫార్మాట్లు ఉంటాయి. మనకి పర్పస్ని బట్టి అవి ఇవన్నీ తీసుకుంటాం. ఇందులో మీరు యూజ్ చేయాల్సిందల్లా ఇదిగోండి, ఫస్ట్ది పిఎస్డి ఉంది కదా, ఇదొకటి. తర్వాత జేపీజీ అని ఉంది చూడండి, ఇది జేపీజీవి 2 ఉన్నాయి, 3 ఉంటాయి చూడండి.
జేపీజీ, జేపీజీ 2000, జేపీజీ స్టీరియో అని ఉన్నాయి. మనం చేసేది ఇదిగోండి ఇది జేపీజీ, తర్వాత పిఎన్జీ, తర్వాత పిఎన్జీ. ఓకేనా? ఈ 3 ఫార్మాట్‌ని గుర్తుపెట్టుకోండి. పిఎస్‌డి నోట్ చేసుకోండి. పిఎస్‌డిలో పెట్టుకోవాలి, లేదా జేపీజీ పెడతాం, లేదంటే పిఎన్జీ సెట్ చేస్తాం. ఓకేనా? ఏంటి డిఫరెన్స్ ఏంది అంటే, పిఎస్‌డి అంటే మనం మళ్ళీ వర్క్‌ని రీమోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? పిఎస్‌డిలో ఉంటే వర్క్ మళ్ళీ రీమోడిఫై చేసుకోవచ్చు. ఫైల్, సేవ్, ఇందాక చెప్పా కదా! ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా. ఇమేజ్ క్లాస్ అని పెట్టి సేవ్ చేశాను. ఇప్పుడు నేను పిఎస్‌డిలో సేవ్ చేశాను. క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేస్తే మళ్ళీ నేను ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి. ఫైల్‌లో ఓపెన్ ఎక్కడైతే సేవ్ అయ్యిందో ఆ ఫైల్ లేదా రీసెంట్‌లోకెళ్ళి ఓపెన్ చేసి నాకు ఇమేజ్ నచ్చలేదు. కాబట్టి ఇమేజ్ తీసేసి ఇంకో ఇమేజ్ పెట్టుకుంటా. ఇలా ఏదైనా రీమోడిఫై చేసుకోవడానికి పిహెచ్‌డిలో సేవ్ చేసుకోవాలి. మీరు వర్క్ అంతా అవుట్‌పుట్ అంతా ఓకే అయిపోయి నేనంతా చేశాను ఫినిష్ అనుకున్నప్పుడు మాత్రమే ఫైల్ సేవ్ యాజ్, సేవ్ కాదు ఇప్పుడు. సేవ్ యాజ్ అనాలి. అని కింద ఇందులో జేపీజీ అని ఉంటది. ఇక్కడ జేపీజీ అని ఉంటది. ఇది. ఈ జేపీజీ ఇచ్చి మళ్ళీ నేమ్ అదే ఇస్తారా? వేరే ఏదైనా వేరే ఇస్తారనేది మీ ఇష్టం. ఇచ్చి సేవ్ అన్నారనుకోండి. అది మీకేమవుతది? ఇలా ఇమేజెస్ కింద వస్తది. ఇంక మీరు దాన్ని రీమోడిఫై చేయలేరు. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ జే అని నొక్కంగానే జేపీజీ వస్తది. సేవ్. సేవ్ అయిపోయింది. ఇక్కడ 12 ఇవ్వాలి. 12 అని ఇవ్వాలి క్వాలిటీ. ఓకే. ఇలా ఫైల్ ఓపెన్. ఇక్కడ మనకి ఇమేజ్ అని ఇచ్చాం కదా! ఇదిగో ఇది. చూడండి ఇది అదే డాక్యుమెంట్. ఇది సేమ్ డాక్యుమెంట్. ఓకేనా? ఇది పీహెచ్‌డీలో ఉంది. ఇదేమో జేపీజీలో ఉంది. పీహెచ్‌డీ అంటే మీకు ఇక్కడ లేయర్స్ ఇండివిడ్యువల్‌గా కనిపిస్తాయి. జేపీజీ అంటే మీకు ఇట్లా ఓన్లీ సింగిల్‌గా అయిపోయి ఉంటది. మీరు ఇప్పుడు దీన్ని రీమోడిఫై చేయాలంటే కుదరదు. చూడండి సింగిల్‌గా ఉంది కాబట్టి. పీహెచ్‌డీగా ఉంటేనే మీకు ఇలా రీమోడిఫై చేసుకోవడానికి వర్క్ అనేది ఈజీగా ఉంటది. దీన్ని పీహెచ్‌డీలో చేసుకోవడం కోసం అన్నమాట. మీరు వర్క్ ఇది ప్రాసెస్ చేసి గ్రూప్‌లో పెట్టాలి. వర్క్ ఏదైతే మీరు ప్రాసెస్ చేశారో ఇది మొత్తం ఫస్ట్ మీరు చేయాల్సిందేంది ఓన్లీ ఇమేజెస్ మాత్రమే పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ లేయర్స్ కలర్స్‌గా బాక్సెస్ పెట్టి ఆ బాక్సుల్లో ఇలా ఇమేజెస్ పెట్టాలి. ఇలా ఇమేజెస్ పెట్టి ఇదొకటి వర్క్ సెండ్ చేయాలి మీరు. ఓకేనా? సేవ్ చేసి జేపీజీ ఫైల్‌ని పంపాలి. ఏదైతే సేవ్ యాస్ చేశారో జేపీజీ కింద దాన్ని నాకు సెండ్ చేయండి గ్రూప్‌కి. మీ వర్క్ ఎలా చేశారు ఏంటని చూడటం కోసం. ఓకే. అండ్ నెక్స్ట్ సెలక్షన్ టూల్స్ మీకు చెప్పాను గదా! మీకు ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే, మనం ఒక్కొక్క వర్క్‌ని చెప్పా గదా! డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్‌లో మనం చేస్తా ఉంటాము వర్క్ అనేది. అది ఎలా, ఎందుకు, ఏ సిట్యుయేషన్‌లో మనకి యూజ్ అవుతుంది అంటే, సపోజ్ మీకు లాస్ట్ క్లాస్‌లో మనం ఒకటి చెప్పుకున్నాం. ఏది? ఒక బాక్స్ డ్రా చేశాను. న్యూ లేయర్ తీసుకొని కలర్ రెడ్ కలరో ఇంకేదైనా పింక్ కలర్ ఇస్తున్నాను. నాకు పక్కన గూడా చాలా సేమ్ సైజ్‌లో బాక్స్ కావాలి. అంటే మనం యాజ్ ఇట్ ఈజ్‌గా డ్రా చేయగలమా? అదే సైజ్‌లో నాకు మళ్ళీ పక్కన ఇంకొక సెలక్షన్ అనేది తీసుకోగలమా? తీసుకోలేము. ఎందుకంటే నేను ఎంత ప్రాక్టీస్ ఉన్నా కొద్దిగా లిటిల్ బిట్ ఎక్కడో కొద్దిగా సైజ్ అనేది వేరియేషన్ వస్తది. కాబట్టి నాకు యాజ్ ఇట్ ఈజ్‌గా నాకు సేమ్ సైజ్‌లో ఉండాలంటే ఏం చేయమని చెప్పాను? ఏది ఇప్పుడు ఆల్రెడీ నేను సెలక్షన్ తీయలేదు కాబట్టి ఫస్ట్ సెలక్షన్ ఆన్‌లో ఉండాలి. అలాగే దీనికి ఆప్షన్స్‌లో ఫస్ట్‌ది ఆన్‌లో ఉండాలి. ఇప్పుడు మీకు సెలక్షన్ టూల్ మూవ్ చేసుకోవడానికి వీలవుతదనమాట. ఇదిగోండి ఇట్లా మూవ్ చేసుకొని న్యూ లేయర్ తీసుకొని మళ్ళీ ఇందులో ఇంకొక కలర్‌ని ఫిల్ చేస్తాం. సపోజ్ మీరు పొరపాటున సెలక్షన్ తీసేసారనుకోండి. ఓకేనా? పొరపాటున సెలక్షన్ అనేది బై మిస్టేక్ తీశారు. మళ్ళీ మీకు సెలక్షన్ కావాలంటే ఏం చేస్తారు? మీకు సెలక్షన్ కావాలి గదా! ఇక్కడ మళ్ళీ మీరు కంట్రోల్ పట్టుకొని ఏ లేయర్ సైజ్ సెలక్షన్ కావాలో, ఆ సెలక్షన్ కావాల్సిన లేయర్‌ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇట్లా కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్‌లో ఆ లేయర్ మీద ఇలా మీకు కనిపిస్తుంది గదా! ఇదిగోండి ఇప్పుడు నేను బ్లూ కలర్ ఉన్న లేయర్ మీద క్లిక్ చేశా. సెలక్షన్ వచ్చింది చూడండి. తీసుకొచ్చి మళ్ళీ న్యూ లేయర్ ఇంకొక కలర్‌ని నేను ఫిల్ చేసుకుంటాను.
ఇది మీరు ఆర్డర్‌లో పెట్టుకోవాలి. నేను మామూలుగా మీకు చూపించడం కోసం నేను రఫ్‌గా చూపిస్తున్నా అంటే మీకు ఆప్షన్‌గా వైస్‌గా చెప్తున్నాను కాబట్టి నేను ఇలా పెడుతున్నా. మీరు మాత్రం ఇగో ఇక్కడ ఆర్డర్‌గా పెట్టుకోవాలి. ఫస్ట్ కలర్స్ ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో లేయర్స్‌ని తెచ్చుకోండి. ఒక్కొక్క బాక్స్‌లో ఒక్కొక్క ఇమేజ్ ఉండాలి మళ్ళీ. ఓకేనా? ఇట్లా ఒక డాక్యుమెంట్‌లో మీరు తీసుకోవాలి. ఏ సైజ్ తీసుకుంటారు? 1920, 1080లో మీరు తీసుకోవాలి. 1920, 1080లో తీసుకోవాలి. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఇది జాగ్రత్తగా చూడండి. దీన్నే మనం సపోర్టింగ్ సెలక్షన్ అంటాం. దీన్ని మనం ఇలా తీసుకునే వాటిని సపోర్టింగ్ సెలక్షన్ అంటాం. ఏంటి సపోర్టింగ్ సెలక్షన్ వల్ల మనకి ఉపయోగం ఏంటి? ఈ సెలక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. రెక్టాంగిల్ మామూలుగా సెలక్షన్ చేస్తుంటాం. ఇదొక సెలక్షను. దీన్నెందుకు వాడతాం? ఏదైనా ఇమేజ్‌ని గాని, ఒక లేయర్‌ని మనం ఏదైనా డిలీట్ చేయాలన్నా, కలర్ ఫిల్ చేయాలన్నా దీనికోసం యూజ్ చేస్తాం. ఇంకోటి ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్. ఎందుకు? ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ ఎందుకు వాడతాం? సైజ్ ఇంక్రీజ్ చేయడానికి, డిజింక్రీజ్ తగ్గించడం, పెంచడం కోసం ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ వాడతాం. ఓకేనా? ఇంకోటి ఇప్పుడు చూపించా గదా! సపోర్టింగ్ సెలక్షన్. ఒక లేయర్‌ని చేసుకొని ఇంకొక దానికి తీసుకుంటాం సెలక్షన్ అనేది దానికోసం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సపోర్టింగ్ సెలక్షన్ అనేది సపోజ్ నాకిక్కడ ఇదిగోండి ఇక్కడ ఏదైనా ఒక షేప్ నుంచి ఇంకొక షేప్ కింద నాకు డిలీట్ అవ్వాలి అనుకున్నాననుకోండి. అలాంటప్పుడు మనం సపోర్టింగ్ సెలక్షన్ అనేది తీసుకుంటాం. ఓకేనా? అది వర్క్‌లో మీకు ఫర్దర్‌గా నేను చెప్తానది. ఓకే. ఇప్పుడు నాకు ఇదే దానికి నాకు ఇది సెలక్షన్ కావాలంటే కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. మీకు సెలక్షన్ వస్తది. దాన్ని మీరు మళ్ళీ పక్కకు జరపాలి గదా! అయితే ఏం చేయమంటావు? నువ్వెళ్ళి ఏమన్నా చేసుకొత్తన్నావా? బాగో బాగో మైక్ అంటున్నావు. మ్యూట్‌లో నువ్వెళ్ళి పెట్టండి. చేసుకురావా అంటే చేసుకురావు. మైక్ మ్యూట్‌లో పెట్టండి. మరి నువ్వెళ్ళి ఓకేనా? ఈ సెలక్షన్‌ని మూవ్ చేయాలంటే ఏం చేయాలి మీకు చెప్పాను. ఇదిగోండి. ఫస్ట్ ఈ సెలక్షన్ ఆన్‌లో ఉండాలి. అలాగే ఫస్ట్ ఆప్షన్ ఆన్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే మూవ్ అవుతది. ఓకేనా? అలాగే మీరు ఈ సెలక్షన్ ఏదైనా ఇమేజ్‌కి గాని, ఏదైనా ఇమేజ్‌కి ఇచ్చారనుకోండి. ఇచ్చి మీరు పక్కకి అంటే ఏమవుతది? మూవ్ అవుతది. సపోజ్ చూడండి కట్ అయిపోతది. ఇప్పుడు ఇలా ఇచ్చాను గ్రీన్ కలర్‌కి. మూవ్ టూల్ ఆన్ అయ్యి ఉంది. ఇప్పుడు చూడండి మీకు సెలక్షన్ ఆప్షన్ రావట్లేదు. ఇప్పుడు మూవ్ అవుతది. కట్ అయిపోతది. అదే లేయర్‌లో ఉంటది గానీ కానీ కట్ అయిపోయింది చూడండి. గ్యాప్ వచ్చేసింది. ఇట్లా మీరది గూడా చూసుకోవాలి. లేయర్స్ తీసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటేందంటే టెక్స్ట్ టూల్. ఇదిగోండి. టెక్స్ట్ టూల్ ఉంది గదా! ఈ టెక్స్ట్ టూల్‌లో మీకు మొత్తం మళ్ళీ 4 ఉంటాయి. ఇందులో మీరు ఫస్ట్‌ది యూజ్ చేస్తే సరిపోతది. హారిజాంటల్ టెక్స్ట్ టూల్ ఇది. మీకు కావాల్సిన టెక్స్ట్‌నైనా సరే మీరు ఏదైనా సరే టెక్స్ట్ సెలక్షన్‌లో ఇది వేరు మళ్ళీ. టెక్స్ట్ సెలక్షన్ అంటే ఇలా. దీన్ని 2 విధాలుగా మనం పెంచటం, తగ్గించడం లాంటివి చేస్తాం. మీరు టెక్స్ట్ అనేది శాంపిల్ టెక్స్ట్ వచ్చిద్ది. మీకు ఏ టెక్స్ట్ కావాలంటే మీకు ఆ టెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. ఇదిగోండి మళ్ళీ చూడండి. టెక్స్ట్ టూల్ తీసుకోండి. క్లిక్ చేయాలి. బాక్స్ లాగా డ్రా చేయొద్దు. టెక్స్ట్ టూల్‌ని ఎప్పుడు దీంట్లో అవసరాన్ని బట్టి మీరు అది ఇది చేసుకోవచ్చు. బాక్స్‌లా డ్రా చేసినా టెక్స్ట్ వస్తది. కాకపోతే దీని వరకే మీకు కనిపించిద్ది. మీకు ఇంకేదైనా కనపడదు. ఎక్కువ టైప్ చేసినా మీకు కనపడదు. కాబట్టి మీరు టెక్స్ట్ టూల్‌ని బాక్స్ లాగా డ్రా చేయొద్దు. ఓన్లీ క్లిక్ చేయండి. మౌస్‌తో మీకు ఎక్కడైతే టెక్స్ట్ కావాలో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మూవ్ టూల్ తీసుకొని ఒకవేళ ఇప్పుడు మధ్యలో అటు ఇటు వెళ్ళిపోయింది కదా! మూవ్ టూల్ తీసుకొని పక్కకు జరపాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతదంటే మీకు ఇట్లా లేయర్స్ టెక్స్ట్ లేయర్స్ యాడ్ అవుతా ఉంటాయి. అంటే డమ్మీవి. అంటే మీకు అది కుదరక అది ఎలా తీసుకోవాలి ఏంటనేది తెలియక వేస్ట్ లేయర్స్ అనేవి ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటారు టెక్స్ట్ చేసేటప్పుడు. జాగ్రత్తగా అది చూసుకోండి. ఓకేనా? మీరేం చేస్తారంటే టెక్స్ట్‌ని తీసుకోండి. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ కింద టెక్స్ట్ పెట్టాలనుకున్నా. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సైజ్ ఎక్కువొచ్చింది గదా! సైజ్ ఎక్కువొచ్చినప్పుడు తగ్గించాలి అంటే, ఇదిగోండి మూవ్ టూల్ తీసుకోండి. ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ ఇచ్చైనా తగ్గించొచ్చు. ఓకేనా? లేదు టెక్స్ట్ టూల్ తీసుకొని కరెక్ట్‌గా మీరు చూడండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. టెక్స్ట్ టూలు లేయర్‌కి దూరంగా ఉంటే అక్కడ చూడండి మీకెలా ఉందో. ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ అనేది ఎలా ఉందో చూడండి. దానికొక బాక్సొచ్చింది. టెక్స్ట్ టూల్‌కి ఒక బాక్సొచ్చింది. అదే నేను ఈ టెక్స్ట్‌లో ఉంటే చూడండి బాక్స్ పోయింది. ఓకేనా? మీరు ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు క్లిక్ చేయకూడదు. సపోజ్ నేను దీనికి టెక్స్ట్ చేంజ్ చేయాలి కాబట్టి ఎల్ పక్కన నొక్కుతాను కదా! ఇలా పెట్టి క్లిక్ చేస్తాం. ఎల్‌కి పక్కనే ఉంది కదా! అని క్లిక్ చేస్తాం. కానీ
ఇలా ఉన్నప్పుడు క్లిక్ చేయకూడదు. ఖచ్చితంగా ఎల్ అనేది చూడండి మారుతుంది చూడండి. ఇప్పుడు టెక్స్ట్ టూల్ మారుతుంది చూడండి. ఇలా ఉన్నప్పుడు క్లిక్ చేసి సెలక్షన్ చేయాలి. మౌస్తో మీరు సెలెక్ట్ చేసినా పర్లా. లేదు అంటే షిఫ్ట్ పట్టుకొని రైట్ ఎటువైపు కావాలంటే అటువైపు మీరు సెలెక్ట్ చేయండి. యారోస్ నొక్కితే సెలక్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఏది కావాలో అది, మీకు ఏం కావాలంటే ఆ టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ 1 అని ఒక ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ కీబోర్డ్లో 2 ఎంటర్స్ వస్తాయి. నెంబర్స్ దగ్గర ఎంటర్ ఒకటి, అలాగే లెటర్స్ ఉన్న దగ్గర ఎంటర్ ఒకటి. మీరు టెక్స్ట్ అనేది టైప్ చేయటం అయిపోయింది అనుకోండి, ఇంకా కంప్లీట్ అనుకుంటే కనుక టెక్స్ట్కి కంప్లీట్ అయినప్పుడు నెంబర్స్ వైపు ఉన్న ఎంటర్ నొక్కితే కంప్లీట్ అనమాట. ఓకేనా? అలా కాకుండా మీరు టెక్స్ట్ టూల్ మీరు అయిపోయాక కూడా మీరు లెటర్స్ దగ్గర ఉన్న ఎంటర్ నొక్కారనుకోండి కిందకు వస్తుంది. ఓకేనా? కిందకు వస్తుంది. కాబట్టి మీరు టెక్స్ట్ టైప్ చేయడం అయిపోగానే ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్. ఇది ఎక్కడ ఉండాలి? ఏ ఇమేజ్కి ఉండాలి? ఆ ఇమేజ్ దగ్గర తీసుకెళ్ళి మూవ్ టూల్ తీసుకొని అక్కడ అడ్జస్ట్ చేయాలి. అంతేగాని మళ్ళీ టెక్స్ట్ టూల్ ఆనే ఉండి మూవ్ చేయకూడదు. మీకు ఇప్పుడు ఇలా మూవ్ చేయాలంటే ఇట్లా బాక్స్ లాగా వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా లేయర్ పడింది చూడండి. ఇక్కడ లేయర్ బాక్స్లో ఎక్స్ట్రా పడింది. అయ్యో అనుకో, మీరు అది మళ్ళీ తీసేయాలంటే ఎంటర్ నొక్కుతారు. ఇక్కడ ఒక లేయర్ వేస్ట్గా ఒక లేయర్ వచ్చేసింది. మీకు ఇక్కడ కనిపించదు కానీ ఇక్కడ ఒక లేయర్స్ ఇలా వేస్ట్ లేయర్స్ అనేవి వస్తాయి. మీకు ఇక్కడ లేయర్ బాక్స్ కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి మీరు ఎప్పుడు అలా క్లిక్ చేయొద్దు. మీరు ఏదైనా మూవ్ చేయాలంటే కనుక మళ్ళీ మూవ్ టూల్ ఆన్ చేసుకోవాలి. టెక్స్ట్ టూల్ ఆన్లో ఉంచిన పర్లా. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఆన్లో ఉంది టెక్స్ట్ టూల్, టెక్స్ట్లోనే ఉంది మూవ్ టూల్. క్లిక్ చేసి మూవ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఇమేజ్ కింద మీరు నేమ్స్ పెట్టాలి. నెక్స్ట్ ఈ ఇమేజ్తో పాటు నేను ఇమేజ్ అని పెట్టాను, నాకు ఈ ఫాంట్ నచ్చలేదు, ఈ ఫాంట్ మోడల్ నచ్చలేదు, ఆ స్టైల్ మార్చాలి. ఓకేనా? మీరు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో వాటిలో ఇవి చూసే ఉంటారు. ఓకేనా? ఇమేజ్ టెక్స్ట్కి సంబంధించిన స్టైల్స్ మార్చాలన్నా, మోడల్ ఏదైనా మార్చాలన్నా, ఫాంట్ మోడల్ ఏదైనా చేంజెస్ చేయటం ఇవన్నీ చేసి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా టెక్స్ట్ టూల్ తీసుకొని చూడండి, టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి కదా, మీరు ఇందులో ఇదిగోండి ఇది మీకు ఏదైతే కావాలో ఆ ఫాంట్ మీరు బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు ఆ ఇమేజ్ ఏదైతే టెక్స్ట్ పెట్టారో వాటికి చేంజెస్ చేయొచ్చు. ఇదిగోండి ఇట్లా. ఓకే, ఎంటర్. మళ్ళీ ఇదిగోండి, మీరు మళ్ళీ ఏది పడితే అది నొక్కొద్దు. సెలక్షన్ ఇచ్చారు, ఫాంట్ మార్చారు, ఎంటర్. ఇప్పుడు మళ్ళీ మూవ్ టూల్ తీసుకోండి. ఓకేనా? చేంజ్ అయిపోయింది. ఇందాక వేరేది ఉంది, ఇప్పుడు ఇది మారింది. ఓకే, సెలక్షన్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి పెంచాలన్నా తగ్గించాలన్నా కానీ షిఫ్ట్ కంట్రోల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్, కీబోర్డ్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ని యూజ్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు నేను పెంచుతున్నా, గ్రేటర్ దాన్తో పెంచుతున్నా. తగ్గించాలి లెస్ దాన్. మీకు ఈ టెక్స్ట్ని సైజు పెంచడానికి ఇక్కడ మీరు డైరెక్ట్గా సైజు చూడండి 72 దగ్గరే ఉంది. ఓకేనా? 72 వరకే ఉన్నాయి. నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ ప్రాసెస్ యూజ్ చేయాలి. షిఫ్ట్ కంట్రోల్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ యూజ్ చేస్తాం. వీటితో మనం తగ్గించడం పెంచడం చేస్తాం. అలాగే కంట్రోల్ టీ, ఇదిగోండి పెంచాను తగ్గించాను, ఈక్వల్గా పెంచుతున్నా ఈక్వల్గా తగ్గిస్తున్నా. ఇది మాత్రం మర్చిపోవద్దు. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని మాత్రమే పెంచండి తగ్గించండి. ఇది టెక్స్ట్కి సంబంధించి. ఇలా మీరు ప్రతి ఇమేజ్కి ఏదైతే మీరు ఇలా కలరు ప్లస్ దానిపైన ఇమేజ్ ఉండాలి, దాని కింద టెక్స్ట్ రావాలి. ప్రతి ఇమేజ్ కింద పెద్ద పెద్దవి పెట్టద్దు. మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా చేస్తే నీట్గా ఉండాలి, అన్నీ ఒకే సైజుగా ఉండాలి, ఒకే ఆర్డర్ ఉండాలి. ఈ కలర్స్ పెట్టే బాక్సులు కూడా ఒకే సైజులో ఉండాలి. ఓకేనా? సేమ్ అన్నీ ఒకే ఆర్డర్లో ఉండాలి. ఫొటోస్ కానీ అవి కూడా మీరు తీసుకునేది ఏదైతే మోడల్ తీసుకుంటారో హారిజెంటల్గా వెర్టికులర్గా ఉన్నవి తీసుకుంటారో అవి కూడా జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఓకేనా? ఇట్లా ఇమేజెస్కి మీరు నేమ్స్ కూడా పెట్టి సెండ్ చేయాలి. నాకు సెండ్ చేయాలంటే ఎలా సెండ్ చేస్తారు? ఎలా సేవ్ చేయాలి? జేపీజీ కింద సెండ్ చేయాలి. ఓకేనా? జేపీజీ కింద మార్చి సెండ్ చేయండి. ఇది టెక్స్ట్ టూల్కి సంబంధించి ప్రాసెస్. అండ్ నెక్స్ట్ బ్రష్ టూల్ చూడండి. బ్రష్ టూల్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఇంకోటి టెక్స్ట్ అనేది మీకు సెంటర్ అలైన్మెంట్స్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఉండదు. ఎందుకనంటే
ఎంఎస్ వర్డ్లో ఏంటంటే మనం పేజ్ టు పేజ్ అలైన్మెంట్ చేసుకుంటాం కాబట్టి ఆ పేజ్లో ఉన్న మార్జిన్స్ బేస్ చేసుకొని అలైన్మెంట్స్ చేసుకుంటాం. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ అనేది మొత్తం డాక్యుమెంట్ని బేస్ చేసుకొని అలైన్మెంట్ అలా ఉండదు అనమాట. లేయర్ని బేస్ చేసుకునే ఉంటుంది. మీరు ఇది సెంటర్లో చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ సెంటర్ కరెక్ట్గా చూసుకొని పెట్టడమా ఏంటి అనేది కాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇమేజ్ ఇక్కడే ఉండాలి, ఈ ఆర్డర్లో చూసుకుంటా. ఓకేనా, మళ్ళీ టెక్స్ట్ తీసుకుంటా, మళ్ళీ పెట్టుకుంటా. టెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకోటి కావాలంటే ఆల్ట్ పట్టుకొని డ్రా చేయండి. ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే డూప్లికేట్ వస్తుంది. ఓకేనా, ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే డూప్లికేట్ వస్తుంది. మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకుంటాను, ఇక్కడ 2. ఓకేనా, ఇలా ఇక్కడ మీకు పైన చూసుకోండి, మీకు మోడల్స్ ఉంటాయి. నేను ఏదైతే ఫాంట్ తీసుకున్నానో దానికి సంబంధించిన ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. ఆ ఫాంట్ మోడల్లోనే బోల్డ్, ఇటాలిక్ ఇలా ఏదైనా ఉంటే కనుక. అలాగే ఇక్కడ సైజు చెప్పే కదా, ఇక్కడ మనకి సైజు 72 ప్రకారమే ఉంటుంది. టెక్స్ట్ అనేది ఎప్పుడు సెలెక్షన్ చేసి మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి స్మూత్లోనే ఉండేలా చూసుకోండి. ఓకేనా, ఇది స్మూత్లోనే ఉండాలి. ఓకే, అలాగే లెఫ్ట్, రైట్, సెంటర్ మీకు నేను ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకునేటప్పుడు చెప్పా. లెఫ్టా, సెంటరా, రైటా అనేది మార్జిన్ బేస్ చేసుకొని అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, లేయర్స్ని బేస్ చేసుకొని వర్క్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, చూడండి ఇక్కడ పెట్టాను, సెలెక్షన్ చేసి ఏముంది, సెంటర్కి ఉంది. నాకు ఇదిగోండి ఇది నొక్కుతున్నా అంటే రైట్ సైడ్కి రావాలి అనుకోండి, లేదా లెఫ్ట్కి రావాలి. సపోజ్ ఇవ్వండి ఇక్కడ పెడతాను, ఇంకా ఈజీగా ఉంటుంది. రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్కి రావాలంటే ఏం చేయాలి, ఇది ఎక్కడికి వస్తుంది లెఫ్ట్, చూడండి ఇటు రావాలి కదా, ఇక్కడే ఉంది. అది అంటే ఏంటది, ఈ డాక్యుమెంట్ని కాదు సెలెక్ట్ చేసుకునేది, అది మనం టెక్స్ట్ ఎక్కడికైతే ఉందో ఆ టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అక్కడికి లెఫ్ట్ రైట్ అవుతుంది అనమాట. నాకు ఇది డాక్యుమెంట్కి సెంటర్ అవ్వాలి అంటే గనక, ఓకేనా, డాక్యుమెంట్కి సెంటర్ అవ్వాలి అంటే డాక్యుమెంట్ మొత్తానికి సెంటర్ అవ్వాలి అంటే సెలక్షన్, డాక్యుమెంట్ మొత్తానికి సెలక్షన్ కావాలి అంటే కంట్రోల్ ఏ అంటే చూడండి డాక్యుమెంట్ మొత్తానికి సెలక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను సెంటర్ చేయాలంటే ఏం అవుతుందో చూడండి, ఇదిగోండి ఇక్కడ పెట్టాను, కంట్రోల్ ఏ అన్నాను, ఈ లేయర్ వరకే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి పైన మీరు మూవ్ టూల్ ఆన్ చేయాలి. మూవ్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఏంటంటే డాక్యుమెంట్కి సంబంధించి అలైన్మెంట్ అనమాట. మొత్తం టోటల్ డాక్యుమెంట్కి అడ్జస్ట్మెంట్ చూడండి ఏమవుతుంది, హారిజంటల్గా లెఫ్ట్, రైట్, సెంటర్. ఇది వర్టికులర్గా లెఫ్ట్, అదే టాపు, బాటమ్, సెంటర్. ఓకేనా, ఇదేమో హారిజంటల్గా లెఫ్ట్, రైట్, సెంటర్. ఈ మూడు వచ్చేసరికేమో టాపు, బాటమ్, సెంటర్. అంటే ఇప్పుడు నాకు ఇది సెంటర్గా రావాలి, హారిజంటల్గా సెంటర్ రావాలి, వర్టికులర్గా సెంటర్ రావాలి. ఓకేనా, అంటే ఇప్పుడు సెంటర్లో ఉండాలి. దీన్ని ఇది ఇప్పుడు ఎడుగు వచ్చింది. సెలక్షన్ తీసేసేయండి, ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది చూడండి. ఓకేనా, సెంటర్కి వచ్చింది. ఏడైనా పెట్టండి, ఎక్కడైనా ఉంచండి. కంట్రోల్ ఏ, ఇదిగోండి మూవ్ టూల్ ఆన్లో ఉండాలి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, మూవ్ టూల్ ఆన్ అయితేనే ఇవి వస్తాయి. వేరే టూల్ ఏదైనా ఆన్ అయి ఉన్నా రాదు అది. ఓకేనా, మూవ్ టూల్ ఆన్ అయితేనే ఈ అలైన్మెంట్ అనేది, అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. సెంటర్ హారిజంటల్గా సెంటర్, వెర్టికులర్గా సెంటర్. మీరు చూడండి ఇక్కడ పెట్టాను కదా, హారిజంటల్ సెంటర్ నొక్కుతున్నాను, హారిజంటల్గా సెంటర్కి వచ్చింది. మళ్ళీ వెర్టికులర్గా సెంటర్ అంటున్నాను, వెర్టికులర్గా సెంటర్కి వచ్చింది. నాకు ఇది ఇటు సైడ్ ఉండాలనుకోండి, సెంటర్లోనే ఇది, అది ఏ పొజిషన్లో ఉన్నా చూడండి ఇక్కడ ఉంది కదా, నాకు ఇక్కడికి కావాలి, ఈ పొజిషన్లో ఉండాలి. అంటే ఇది ఇటు వచ్చింది, ఇదే నాకు ఇక్కడికి సెంటర్ కావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడికి సెంటర్ కావాలి, అప్పుడు ఇది. ఇట్లా అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మీరు దేనికైనా వాడచ్చు, ఇది దేనికైనా ఏ లేయర్కైనా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇది ఇలా ఒక రౌండ్ తీసుకున్నా, న్యూ లేయర్ అప్లై చేశాను. ఓకేనా, మీకు ఇక్కడ ఒక లేయర్, ఏ లేయర్ అయినా సరే అదే లేయర్ మళ్ళీ కావాలి అనుకుంటే మనం ఏం ప్రాసెస్ చేస్తాం, కాపీ చేస్తాం, సెలెక్షన్ చేసి కాపీ చేస్తాం. కానీ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ అన్న అది చేయొచ్చు, లేదా కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది, కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది. లేదు కాపీ అనేనా, ఇదిగోండి
ఇక్కడ సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ కంట్రోల్ వి. ఇదిగోండి ఇంకోటి వచ్చింది. డూప్లికేట్ అంటే సేమ్ వస్తుంది, కానీ డూప్లికేట్ ఎందుకు తీసుకోవాలి, కాపీ ఎప్పుడు వాడాలి. ఏ సిచ్యువేషన్లో కాపీ పేస్ట్ వాడతాం, ఏ సిచ్యువేషన్లో ఇది వాడతాం, డూప్లికేట్ అనేది వాడతాం. అది ఫర్దర్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టా, ఈ లేయర్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను ఈ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ అని సెంటర్కి చేశాను. అలాగే ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేయాలి అంటే సెలక్షన్ తీసేయండి. మళ్ళీ ఇది లేయర్ సెలక్షన్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, లేయర్ సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ, మళ్ళీ సెంటర్. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి రెండు లేయర్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇది ఓకే. ఇట్లా ఈ అలైన్మెంట్ ఉంటుంది, టెక్స్ట్ అలైన్మెంట్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ అది క్లియర్గా అర్థం కాదు, వర్క్లోకి వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది. ఓకేనా, మీరైతే ఇలా ఇండివిజువల్గా తీసుకోండి, బాక్స్ లాగా అయితే టెక్స్ట్ డ్రా చేయొద్దు. ప్రతిదానికి నాకు అది జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇది టెక్స్ట్ అనేది సేమ్ కావాలనుకుంటే కంట్రోల్ జే అనైనా తీసుకోవచ్చు. కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది, దాని దగ్గర కరెక్ట్గా పెట్టండి. ఇది ఇక్కడ ఇదిగోండి, ఈ టెక్స్ట్ ఇక్కడ, ఈ టెక్స్ట్ ఇట్లా కిందకి, మళ్ళీ ఇంకొక టెక్స్ట్ పైకి, అలా పెట్టద్దు. ఈ టెక్స్ట్ ఆర్డర్ ఎక్కడుందో సేమ్ అలా పెట్టుకోండి ఫస్ట్. ఓకేనా, మళ్ళీ దీని పక్కన కూడా అదే ఆర్డర్లో రావాలి. ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తూ షిఫ్ట్ పట్టుకోండి. డ్రా చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ కరెక్ట్గా డ్రా చేయండి ఇంకొక ఇమేజ్. ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ తీసుకొని ఇది సెకండ్ ఇమేజ్, ఇది థర్డ్ ఇమేజ్, ఇట్లా కరెక్ట్గా చేంజెస్ చేయండి. ఎక్స్ట్రా లేయర్స్, వేస్ట్గా ఉన్న లేయర్స్ రాకుండా చూసుకోండి. ఓకేనా, ఇది ఒక ప్రాసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే బ్రష్ టూల్. సైజ్ ఏం తీసుకుంటారు, 1920 పిక్సెల్స్లో ఉండాలి. 1080, ఇది 300 అయినా పర్లేదు, 200 అయినా పర్లేదు. నాకు ఇక్కడ కలర్, ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ అనేది బ్లాక్లో కావాలి కాబట్టి కలర్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి ఆల్ట్ డిలీట్ అంటే బ్లాక్ కలర్ ఫిల్ అయింది. బ్రష్ టూల్లో వచ్చేసరికి ఏంటంటే, బ్రష్ టూల్కి మనకి ఇక్కడ ఇదిగోండి, ఇది క్లిక్ చేయగానే చూడండి ఒక రౌండ్ వచ్చింది. ఇది బ్రష్ అనమాట. ఈ బ్రష్ అనేది ఏంటి, రౌండ్గా ఉన్న షేప్లో, రౌండ్ షేప్లోనే బ్రష్ టూల్. మీకు ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే, డాక్యుమెంట్లో రైట్ బటన్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ బ్రష్లు కొన్ని వస్తాయి. ఫోటోషాప్లో కొన్ని బ్రష్లు డిఫాల్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని మనం కావాల్సినవి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జనరల్ బ్రష్లు, డిఫాల్ట్గా ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చే బ్రష్లు ఇవి. ఏంటి, ఇదిగోండి ఇదొక బ్రష్. సపోజ్ పైన కలర్ ఏదైతే ఉందో ఆ కలరే అప్లై అవుతుంది. నాకు ఇక్కడ వైట్ ఉండాలి, ఏం చేస్తాను, ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది నొక్కినా పర్లేదు, లేదా కలర్ చేంజెస్ చేసిన వైట్ ఉంది, ఇదిగోండి హార్డ్గా పడిద్ది. ఎడ్జెస్ అనేవి హార్డ్గా పడిద్ది అనమాట. అలా కాదు, నాకు స్మూత్గా కావాలి అనుకుంటే ఇదిగోళ్ళ ఫెదర్తో ఉన్న బ్రష్ తీసుకొని క్లిక్ చేస్తే ఇలా ఫెదర్తో పడిద్ది. స్మూత్ ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, చెప్పే కదా మీకు ఫోటోషాప్లో మనం వర్క్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ చేయొచ్చు. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఒక చందమామని తయారు పెట్టాలనుకున్నాను అనుకోండి, ఏం చేయొచ్చు, చందమామని క్రియేట్ చేయాలంటే ఒక రౌండ్ తీసుకొని, సెలక్షన్ టూల్ రౌండ్ తీసుకొని, చందమామ ఎంతైతే పెట్టాలనుకుంటున్నానో అంతవరకు డ్రా చేసి న్యూ లేయర్ తీసుకొని వైట్ కలర్ ఫిల్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఒక చందమామ పెట్టాను. చందమామ లాగుందా, నాకు ఇక్కడ ఒకసారి ఇవ్వండి, మెసేజ్ చేయండి. ఒక చీకట్ల దాంట్లో స్కై, ఒక నైట్ వ్యూలో చందమామ లాగుందా లేదా, నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి ఇస్తాను అంటే హార్డ్గా ఉన్న బ్రష్ ఎప్పుడు వాడతాము అంటే, హార్డ్గా ఉన్న బ్రష్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయొచ్చు, ఫెదర్గా ఉన్నది ఏ టైంలో యూజ్ చేయొచ్చు అనేది. ఇప్పుడు మనం చూడండి, మళ్ళీ నేనేం చేస్తున్నా, ఇంకొక చందమామ దానికోసం ఇంకోటి తీసుకున్నాను. బ్రష్ టూల్ తీసుకొని ఫెదర్ ఉన్న బ్రష్ తీసుకొని ఈ రెండిట్లో
ఏది మీకు చందమామలా కనిపిస్తుంది? ఫస్ట్‌దా? సెకండ్‌దా? ఫస్ట్‌దా? సెకండ్‌దా? మెసేజ్ చేయండి. ఏది మీకు క్లారిటీ చందమామ అనే ఎఫెక్ట్ వస్తుంది? సెకండ్‌దే మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా? ఇట్లా మనకేందంటే ఆ టూల్స్‌ని యూజ్ చేయటం అనేది మనకు తెలియాలి. ఆ టూల్స్ యూజ్ చేయటం అనేది మనకి తెలియాలి. ఓకేనా? ఇప్పుడు ఇది నేనేం చేశాను? ఇదొకటి తీసుకున్నాను. ఓకేనా? హార్డ్‌గా ఉన్న బ్రష్ తీసుకొని చేశాను. అలాగే ఒక రౌండ్ సెలక్షన్ ఒకటి తీసుకొని గూడా చేశాను. మీకు రౌండ్ కరెక్ట్‌గా రావాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. ఈ 2 వేలో చేశా. ఇంకొక ఫెదర్ వచ్చేలాగా కూడా ఇంకొకలాగా ఎలా చేయొచ్చు? అది కూడా చూపిస్తాను. ఇదిగోండి సేమ్ మళ్ళీ నేను ఒక రౌండ్ తీసుకున్న అది సెలక్షన్‌తో తీసుకుంటారా? లేదంటే బ్రష్ డైరెక్ట్‌గా ఇచ్చి చేస్తారనేది మీ ఇష్టం. అలాగే మళ్ళీ సెలక్షన్ ఇంకోటి తీసుకొని, సెలక్షన్ ఒకటి తీసుకొని, న్యూ లేయర్ ఒకటి తీసుకోండి. న్యూ లేయర్ ఒకటి తీసుకొని, షిఫ్ట్ F6 నొక్కండి. షిఫ్ట్ F6 ఫెదర్ అనేది వస్తది. ఇక్కడ నేను ఒక 10, ఒక 10 ఇచ్చి దానికి కలర్ అప్లై చేస్తున్నా వైట్. ఇంకా ఇది కావాలి నాకు. సరిపోవట్లేదు. ఫెదర్ అనేది నాకు సరిపోవట్లేదు. కాబట్టి మళ్ళీ ఫెదర్ షిఫ్ట్ F6 నొక్కండి కీబోర్డ్‌లో. ఒక 30 ఇప్పుడు మళ్ళీ కలర్ అప్లై ఇది చూడండి. ఇప్పుడు ఈ లేయర్ తీసుకొచ్చి దీని మీద పెట్టా. ఇది కూడా అలాగే ఉందిగా. సేమ్ రెండోది ఎలాగుందో ఇది కూడా అలాగే ఉంది. ఇట్లా మనం ఇదొక మోడల్ చేశాను. దీన్నే మళ్ళీ డిఫరెంట్ మోడల్ చేశాను. ఓకేనా? ఒకదాన్నే మనం ఇందులో డిఫరెంట్ టైప్స్ ఒక 2, 3 మోడల్స్‌లో ఒకే వర్క్‌ని మనం 2, 3 టైప్స్‌లో మనం చేయొచ్చు. ఓకేనా? ఇది బ్రష్ టూల్. మీకు ఇక్కడ ఏ కలర్ పెడతారో బ్రష్ అనేది మనకు ఆ కలర్‌లో అప్లై అవుతది. బ్రష్ సైజ్ అనేది పెంచాలన్నా, తగ్గించాలన్నా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ స్క్వేర్‌వి ఉంటాయి కదా! మీకు కీబోర్డ్‌లో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి గదా! అవి. స్క్వేర్ బ్రాకెట్స్‌ని యూజ్ చేస్తాం. ఈ రైట్ బటన్ క్లిక్ చేస్తే బ్రష్‌లొస్తాయి. ఓకేనా? మీకిది పెంచాలన్నా, తగ్గించాలన్నా గానీ స్క్వేర్ బ్రాకెట్స్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇట్లా బ్రాకెట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ బ్రాకెట్స్‌ని మనం పెంచడానికి, తగ్గించడానికి యూజ్ చేస్తాం. ఇదిగోండి బ్రష్ పెరుగుతుంది చూడండి. ఓకేనా? ఇలా మీరు ఆ బ్రష్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించొచ్చు. ఇది మళ్ళీ నెక్స్ట్ మనం ఏ టైంలో మనం యూజ్ చేయొచ్చు. వీటిని మనం ఏ టైంలో మనం యూజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్‌లో గూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక టూల్ గూడా చెప్తాను. బ్రష్‌కి సంబంధించి ఇవి. మీకు ఇలా ఏదైనా బ్రష్ మోడల్ ఏదైనా మార్చుకోవాలన్నా మార్చుకొని, ఆ టైంకి కావాల్సిన వర్క్‌ని మనం ప్రిపేర్ జేసుకోవచ్చు. మీరు ఇట్లాంటివి చూసే ఉంటారు. ఫ్రేమ్స్ ఇలాంటివి తయారు చేసుకొని, మనం ఫోటోస్ గూడా వీటిలో పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్‌లో మీకు మళ్ళీ నేను చెప్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక టూల్ గూడా టూల్స్ కంప్లీట్ చేసుకుందాం. మనకి ఏది అవసరం అవుతాయో ఆ టూల్స్. నెక్స్ట్ ఇదిగోండి ఇది. షేప్ టూల్ అంటాం. ఇది షేప్ టూల్. మనకి ఎక్కువ టైం లేదు. నెక్స్ట్ రెక్టాంగిల్ ఉంటుంది. పైన రెక్టాంగిల్ ఉంది ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది. ఇక్కడ మళ్ళీ రెక్టాంగిల్ వచ్చినాయి. పైన రెక్టాంగిల్ వచ్చింది. కింద గూడా రెక్టాంగిల్ గానే ఉన్నాయి. ఇవి దేనికి, అవి దేనికి. రౌండ్‌వి గూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్స్‌ట్రా వచ్చినాయి మళ్ళీ మనకి. షేప్స్ అనేవి ఎక్స్‌ట్రా వచ్చినాయి. ఇవేందంటే మీకిక్కడ ఇది తీసుకోగానే షేప్స్ అన్నమాట. డైరెక్ట్‌గా మనకి ఒక షేప్ క్రియేట్ అవుతది. ఓకేనా? ఇక్కడ మనం షేప్ అనేది క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? మీరు లేయర్ మీకు వద్దు అనుకుంటే డిలీట్ చేయండి. మీకిక్కడ లేయర్ అనేది ఏదైనా వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవాలంటే ఇదిగోండి. ఆ లేయర్ సెలక్షన్ చేయాలి. డిలీట్ అని ఇక్కడ ఉంటది. ఇది క్లిక్ చేసినా డిలీట్ అయిపోతది. ఏదైతే వద్దో అది సెలెక్ట్ చేసి డిలీట్ అంటే డిలీట్ అయిపోతది. ఇదిగోండి ఇట్లా. ఓకేనా? ఇప్పుడు నేను రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలి ఏంటనేది చూసుకొని రెక్టాంగిల్ తీసుకుంటే ఒక షేప్ క్రియేట్ అవుతది. ఒక షేప్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేస్తారు? బోర్డర్ అనేది కరెక్ట్‌గా ఇదిగోండి ఇట్లా ఉంటది. రొన్ ఇలా బాక్స్ లాగా లేదు రౌండ్ కార్నర్‌తో కావాలంటే రౌండ్ కార్నర్‌తో షేప్ అన్నమాట. రెక్టాంగిల్ రౌండ్ రెక్టాంగిల్ అలాగే ఎలిప్స్ టూల్ ఇది రౌండ్‌గానే వస్తది. రౌండ్ కరెక్ట్‌గా రావాలంటే షిఫ్ట్ పట్టుకుంటే డ్రా చేస్తే రౌండ్ కరెక్ట్‌గా వస్తది. అలాగే మనకి ట్రయాంగిల్ ఇలా షేప్స్ ఉంటాయి.
ఓకేనా? మీరు ఇక్కడ గమనిస్తే డ్రా చేయగానే మీకు షేప్స్ అనేది మీరు డ్రా చేయగానే లేదా డ్రా చేసిన తర్వాత మీకు ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి చూస్తారా? మీరు వీటిని పట్టుకొని ఇలా లోపలికి అన్నా గాని రౌండ్ కార్నర్స్ అవుతాయి. రౌండ్ అవుతది. రౌండ్‌గా వస్తాయి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. రౌండ్ పాయింట్ రాలేదు కదా! ఎందుకని? ఆ షేప్ టూల్ ఆన్ అయ్యి ఉండాలి. ఆన్ అయ్యి ఉంటే వస్తది. ఇప్పుడు చూడండి ఈ బాక్స్ పెట్టాం కదా! రౌండ్ 4 వైపులా రౌండ్ ఇదయింది. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ బాక్స్ అని ఇక్కడ ఒకటి ఉంటది. ఇదిగోండి. ప్రాపర్టీస్ బాక్స్ అనేది ఒకటి ఉంటది ఇక్కడ. ఇందులో ఇక్కడ మీరు రౌండ్ కార్నర్స్‌ని అడ్జస్ట్ చేయొచ్చు. నాకు రౌండ్ కార్నర్ వద్దు. 0 పెట్టాననుకోండి. ఇక్కడ లాక్ ఉంది కదా! ఈ లాక్‌ను ఆన్‌లో ఉంటే ఒకేసారి 4 చేంజ్ అవుతది. ఇదిగోండి. ఒక చోట ఇచ్చా. ఇక్కడ 10 ఇస్తున్నా లేదా 20 ఇస్తున్నా. ఒక బాక్స్‌లోనే ఎక్కడ టాప్ కార్నర్‌లో ఇస్తున్నా రౌండ్. కానీ ఏమైంది? మొత్తం చేంజ్ అవుతుంది. ఒక బాక్స్‌కి కావచ్చు ఏదైనా ఒక షేప్ వచ్చినప్పుడు ఏందంటే ఆ షేప్‌కి 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి ఔటర్, ఇంకోటి ఇన్నర్. నాకు ఓన్లీ ఇన్‌సైడ్ మాత్రమే కావాలి. లేదు నాకు ఔట్ సైడ్ మాత్రమే కావాలి. లేదు నాకు ఔట్ సైడ్ ఉంచి ఇన్‌సైడ్ అనేది ఎంప్టీగా ఉండాలి అంటే గనక మీరు డ్రా చేసేటప్పుడు కానీ, డ్రా చేసిన తర్వాతైనా సరే. ఇప్పుడు నాకు ఇది ఉంది. ఇలా పెట్టాను చూడండి. మీకిది ఇప్పుడు ఇది కలర్ ఉంది కాబట్టి ఎనకమాల మనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఇది ఉంది షేపు. ఈ షేప్ నాకు ఇన్‌సైడ్ అనేది వద్దు అనుకుంటే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ షేప్ టూల్ ఆన్‌లో ఉండాలి. ఇక్కడ ఇన్‌సైడ్ వద్దన్నా కదా! ఫిల్. ఈ ఫిల్ అనేది ఇక్కడ నన్ అని చేశాను. నన్ అంటే ఎంప్టీ అయిపోతది. లేదు నాకు ఇది కలర్ ఉండాలి. ఔటర్ అనేది వద్దు. ఇదొచ్చి నన్ చేసేయండి. ఔటర్ ఎళ్ళిపోతది. ఉండదిక. ఓకేనా? ఉండాలంటే రెండిట్లో మీకు ఏ కలర్ బోర్డర్ కావాలో ఆ కలర్ బోర్డర్ ఇచ్చేయండి. ఈ ఇక్కడ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నాకు బ్లూ కలర్ బోర్డర్ కావాలంటే అది. ఈ కలర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ కలర్ దానికి మ్యాచ్ అవుతుందో ఆ కలర్‌ని మీరు ఇవ్వచ్చు. ఇచ్చి ఓకే అన్నారనుకోండి. ఆ కలర్ దానికి బోర్డర్‌గా వస్తది. అట్ ద సేమ్ టైమ్ అంతే ఎంత ఉండాలి? ఆ బోర్డర్ అనేది ఎంత సైజ్‌లో ఉండాలి? ఎంత డెప్త్ అనేది థిక్‌నెస్‌లో ఉండాలి అనేది ఇక్కడ. ఇదిగోండి ఇట్లా ఆ బాక్స్ బోర్డర్ ఉంది కదా! ఆ లైన్ అనేది ఎంత థిక్‌నెస్‌లో ఉండాలనేది ఇది. ఆ బోర్డర్ అనేది థిక్‌నెస్‌తో పాటు ఏ డిజైన్‌లో, ఏ స్టైల్‌లో ఉండాలి? ఇక్కడ. ఇదిగో డాట్స్‌తో ఉండాలా? ఎలా ఉండాలి? ఏంటనేది ఇది. ఇదిగోండి ఇలా డాట్స్ కావాలా? ఇలా ఏ మోడల్ కావాలనేది మీరు ఇక్కడ ఈ మూడిట్లో మీరు చూసుకోవచ్చు. ఇట్లా మీకు ఏది కావాలంటే అది పెట్టొచ్చు. ఓకేనా? మీరు ఇప్పుడు ఏదైతే నేను టూల్స్ అయితే మీకు చెప్పానో, ఆ టూల్స్ అనేది యూజ్ చేసి దాని మీద మీరు ఇండివిడ్యువల్ ఒక్కో దానికి ఒక్కొక్క మోడ్‌లు. ఫస్ట్ నేను చెప్పా కలర్ బాక్సెస్ పెట్టి దాని మీద ఇమేజెస్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్‌లో బాక్స్ ఉండాలి. దాని మీద ఇమేజ్ ఉండాలి. దాని కింద టెక్స్ట్ ఉండాలి. ఇమేజ్ 1, ఇమేజ్ 2 అని పెడతారా? లేకపోతే ఒకవేళ అది పెట్టిన ఇమేజ్ ఏంటి? ఆ ఇమేజ్ నేమ్ పెడతారా? మీ ఇష్టం. కాకపోతే మాత్రం ఫస్టే చెప్తున్నాను. ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో, అదే మీరు ఫర్దర్‌గా గూడా మీరు చేస్తారు. కాబట్టి ఏందంటే, ఆర్డర్ ఫాలో అవ్వండి. ఎలా మీరు అది ప్రాక్టీస్ చేయాలి? ఆర్డర్ అనేది అన్ని అలైన్‌మెంట్స్ అనేవి ఎలా ఉండాలి? మెజర్‌మెంట్స్ అనేవి మొత్తం అంటే సైజెస్ టెక్స్ట్ సైజ్ అనేది అన్నిటికి ఒకటే ఉండాలి. ఒక ఇమేజ్‌కి ఒకలాగా ఇచ్చి ఇంకో దానికి వేరే సైజ్ ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది. ఆ ఇమేజ్‌కి ఒక సైజ్ ఇచ్చారు. ఈ ఇమేజ్‌కి ఇంకో సైజు. ఇలా పెట్టకూడదు. ఓకేనా? మీరు ఒక రెజ్యూమ్ తయారు చేస్తారు. ఆర్డర్ అంతా అలైన్‌మెంట్ అంతా ఒక ఆర్డర్‌లోనే పెడతారు ఏదైనా ఇచ్చినప్పుడు. నేమ్ అనేది పెద్దదుండి ఫాదర్ నేమ్ చిన్నగా, మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ పెద్దది అలా ఒకటది, ఒకటిది అలా పెట్టం. కాకపోతే హైలైట్ చేసుకుంటాం. బోల్డ్, ఇటాలిక్ ఇట్లా హైలైట్ చేసుకుంటాం గానీ, మనం వాడే వర్క్ మాత్రం చేసే వర్క్ అంతా ఒక ఆర్డర్‌లోనే ఉండాలి. సైజ్ అంతా ఒకే సైజ్‌లో ఉండేలాగా. ఓకేనా? ఏమైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి. అడగొచ్చు. మైక్ ఆన్ చేసి మీరు డౌట్ అడగొచ్చు. లేదా చాట్ బాక్స్‌లో నాకు మెసేజ్ పెట్టండి. చాట్ బాక్స్‌లో అయినా మీరు మెసేజ్ పెట్టండి. షార్ట్ కట్స్ రాసుకున్నారా? సెలక్షన్ టూల్ మీద చూడండి. ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ మీద చూడండి. బ్రష్ టూల్ మీద చూడండి. అలాగే షేప్స్. ఈ షేప్ దాని మీద చూడండి. షేప్‌లో మీకు ఇంకోటి నాకు ఒక సైడ్ మాత్రమే రౌండ్ కార్నర్ ఉండాలి. మిగిలినయన్ని నార్మల్ షేప్ రౌండ్ కర్వ్ రావాలంటే చూడండి ఇప్పుడు ఇది ఫుల్ 0 చేసేస్తున్నా. 0 చేశాను. నాకు ఈ సైడ్ అనేది
ఓకేనా? రైట్ సైడ్ టాప్‌లో రౌండ్ కర్వ్ ఉండాలి. మిగిలిన 3 షార్ప్‌గా ఉండాలి. అంటే ఇక్కడ లాక్ తీసేయాలి. ముందు మొత్తం 0 చేసేసుకొని లాక్ తీసేసి ఈ 0 ప్లేస్‌ని నేను ఒక 30 ఇచ్చాను. ఇదిగోండి కర్వ్ రౌండ్ కర్వ్ ఒకవైపే వచ్చింది. లేదు నేను ఒక 80% ఇచ్చాను. చూడండి ఒకవైపే అవుతది. నాకు ఈ బాటమ్‌లో లెఫ్ట్ సైడ్ కూడా కర్వ్ కావాలి. ఇప్పుడేం చేస్తా ఇక్కడ కూడా ఇంకొక 80 ఇస్తా. ఇట్లా. ఇలా మీరేదైనా షేప్స్‌ని గూడా క్రియేట్ చేసి గూడా చేయాల్సుంటది. తర్వాత మీరిప్పుడు ఇక్కడ ఓన్లీ మీరు ఇమేజ్ దాని మీద పెట్టారు గదా! జస్ట్ ఆ ఇమేజ్ అందులో పెట్టారు. ఒక ఇమేజ్‌ని తీసుకొచ్చి కలర్ మీద పెట్టారు. ఇక్కడ ఇమేజ్‌ని జస్ట్ తీసుకొచ్చి ఇలా పెట్టారు. ఇలా కాకుండా ఇమేజ్‌ని బాక్స్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. లోపల ఉన్నట్టుగా పెట్టడం ఇలాంటిది నెక్స్ట్ క్లాస్‌లో నేను చెప్తాను మీకు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ చెప్పండి. ట్రయాంగులర్ అనే షేప్ కి మనం 4 కార్నర్స్ ఉన్నాయి. 4 ఆ! కార్నర్స్ లేవు కదండి సార్. సో దానికి ఎట్లా చేస్తాం సార్? 3 కార్నర్స్ ఆ! మాత్రమే ఉన్నాయి. దేనికి ట్రయాంగిల్ ఇంకా అది షేప్ నీకు కావాల్సిందంటే తీసుకోవటమే అంతే. ట్రయాంగిల్‌కి మీకు ఇదేముండాలి? మీకేం కావాలి కరెక్ట్‌గా చెప్పు. ఆ ట్రయాంగులర్ అనే కార్నర్ లో పైన మనకు కరువు రావాలంటే సార్? ట్రయాంగిల్‌కి కరువు ఒక్క చోట రాదు. 3 షేప్సే వస్తాయి. ఇదిగో ఇట్లా. ఇదిగో ఈ పాయింట్ మీరు అడ్జస్ట్ చేసుకోవటం. యెస్ సార్. అంటే వన్ సైడ్ మాత్రం చేయలేమా సార్? ఇది నీకు ఇది ట్రయాంగిల్‌కి కుదరదు. ఓకే సార్. హ్మ్. అలాగే మీరు ఈటిలో షేప్స్ ఇంకా ఉన్నాయి గదా! పాలిగాన్ ఉంది. ఇయన్నీ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను నేను. పాలిగాను ఇయి ఉన్నాయి గదా! కస్టమ్ షేప్ ఇయన్నీ ఉన్నాయి. ఇంకో 3 టూల్స్ ఉన్నాయి ఇందులో. ఇవి మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అది మాములు జస్ట్ యూజ్ చేసి చూడండి పర్లేదు. ట్రయాంగిల్స్ ఈ షేప్ టూల్‌లో మీకు ఏదైనా యూజ్ చేయాలన్నా చేయొచ్చు. పాలిగాను ఏదైనా యూజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఆప్షన్స్ మార్చుకోవాలి. మీకు ఇది చెప్పలేదు గదా! అందుకని నేను ఇంకా ఇది చెప్పలేదు. మీకు ఇక్కడ పాలిగాన్ తీసుకుంటే మీకు పాలిగాన్‌కి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఏంటి? ఇలా వస్తదనమాట. అన్ని షేప్స్‌ని ఒక్కసారి ట్రై చేయొచ్చా సార్? చేయండి ఇబ్బంది లేదు. మీరు ప్రతిదీ ట్రై చేయండి ఇబ్బంది లేదు. మీకు ఎంతవరకు అర్థమైంది ఏందో తెలియాలి కదా! మీరు వాడితేనే తెలుస్తది. మీరు అన్నీ ఒకసారి ప్రయోగం చేస్తేనే అందులో తప్పొప్పులనేది మనకు తెలుస్తది. డౌట్స్ అన్నీ వస్తాయి. ఓకే సార్. ఖచ్చితంగా లేయర్స్ బాక్స్ అనేది జాగ్రత్తగా చూసి యూజ్ చేయండి. లేయర్స్ తీసుకోవటం అది. దేనికైతే దీనికి ఇప్పుడు మీరు లేయర్ తీసుకోవాల్సిన అవసరంలా షేప్స్‌కి. ఏదైతే మీరు న్యూగా మీకు ఇక్కడ క్రియేట్ చేస్తామో దానికే లేయర్ తీసుకోవాలంటే కలర్ ఫిల్ చేయటం ఉంటది చూసారా? అలాంటి వాటికి లేయర్ ఖచ్చితంగా తీసుకోవాలి. టెక్స్ట్ తీసుకున్నప్పుడు లేయర్ అవసరం లేదు. ఇప్పుడు ఇలా షేప్ తీసుకున్నా లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే కలర్ ఫిల్ చేయాలి అనుకుంటున్నానో ఒక రౌండ్ సర్కిల్ తీసుకొని అప్పుడు మాత్రమే న్యూ లేయర్ తీసుకొని కలర్ అప్లై చేసుకోవటానికి. ఇప్పుడు లేయర్ తీసుకోవాలి అది. ఇగో లేయర్ తీసుకున్నా నేను. లేయర్ షార్ట్ కట్స్ అలాగే ఏ అయితే టూల్‌కి మీరు వాడుతున్నామో ఆ షార్ట్ కట్స్ అన్నీ యూజ్ చేయండి. సార్ ఇంకా ఇంకోసారి ట్రయాంగిల్ గురించి చెప్పండి సార్. అంటే 3 సైడ్సే గదా ఉన్నాయి. దీనికి 3 సైడ్సే ఉంటది. మీకు అది రౌండ్ కార్నర్ కావాలి అది అనుకుంటే మీకు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 1 కార్నరే వచ్చింది చూసారా ఈడ? ఇదిగోండి. ఓకే సార్. ఒకటే ఉంది. ఇచ్చేది మనకు ఒక కార్నరే ఒకేసారి ఇదవుతది మనకి. అంటే ఒకటే అంటే ఒకసారి ఇస్తే మొత్తానికి అప్లై అవుతది. ఇదిగో అట్లా 3 షేప్స్ ఇదవుతాయి. 3 సైడ్స్. ఓకే సార్. ఓకే హ్మ్. సార్. ఇంకా ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఐడియా వచ్చిందా? యాహ్! సార్. ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్‌కి అలాగే ఇంకా సెలక్షన్ టూలు, సపోర్టింగ్ సెలక్షన్ అర్థమైందా? ఆ షేప్‌కి సేమ్ ఇప్పుడు మీకు ఇది సెలక్షన్ కావాలి. ఈ షేప్‌లో మీకు సెలక్షన్ ఇక్కడ ఎక్కడ ఉండదు టూలు. సపోజ్ ఇదుందా? ఈ టూల్ ఉందా? నాకు ఇట్లాంటి సెలక్షన్ కావాలంటే కుదరదు. ఇప్పుడు నాకు రెక్టాంగిల్ ఉంది ఇలా. ఇది షేప్ కావాలంటే ఇక్కడ ఉండిద్ది నాకు. రౌండ్ కావాలంటే ఉండిద్ది. కానీ నాకు ఇక్కడ ఎలాగైతే షేప్ ఉందో ఈ షేప్‌లో నాకు సెలక్షన్ కావాలంటే కుదరదు. లేదు కదా! కాబట్టి ఇప్పుడేం చేస్తాను? సపోర్టింగ్ సెలక్షన్ తీసుకుంటా. లేయర్‌లోకొచ్చి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ మీద క్లిక్ చేస్తా. ఇదిగోండి సెలక్షన్ వచ్చింది చూడండి ఇప్పుడు.
ఇప్పుడు నేను సెలక్షన్ టూల్ ఆన్ చేసి ఫస్ట్ దానిలో ఉంది సెలక్షన్ని పక్కకి జరిపాను. ఇప్పుడు నేను కలర్ ఫిల్ చేయాలనుకోండి, న్యూ లేయర్, మళ్ళీ కలర్ ఏదైతే నేను వేరే పెట్టాలనుకుంటున్నానో అది తీసుకొని అప్లై చేస్తా. ఇప్పుడు ఇది చూడండి, ఇది నార్మల్ లేయర్, ఇది షేప్ టూల్, నార్మల్ లేయర్, అది డిఫరెన్స్. అది మీకు ఇక్కడ అర్థమైద్ది. షేప్ టూల్ కనుక అయితే మీకు ఇక్కడ ఇది ఐకాన్ కనిపిస్తుందా, మీకు ఇక్కడ లేయర్ బాక్స్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది చూడండి, షేప్ అయితే ఇవన్నీ షేప్స్, దీనికి లేదు. మళ్ళీ నార్మల్ లేయర్, ఇది ఇట్లా ఉందంటే నార్మల్ లేయర్. అలాగే ఇందాక టెక్స్ట్ పెట్టాం కదా, ఇందాక ఇదిగోండి ఇలా టెక్స్ట్ అనుకోండి, ఇది టెక్స్ట్ లేయర్. టెక్స్ట్ లేయర్ని కూడా మనం కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసి న్యూ లేయర్, కలర్ అప్లై చేస్తా, బ్లూ కలర్, సెలక్షన్ తీసేసా, మూవ్ టూల్ తీసుకొని పక్కకి జరిపాను. ఇది చూడండి, ఇది టెక్స్ట్ లేయరే ఉంది కానీ నార్మల్ లేయర్ ఇది. ఓకేనా, ఇది టెక్స్ట్ లేయర్స్ డిఫరెన్స్. అది మీకు అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా డౌట్స్? ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే విండోస్ 10 64 బిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, మీకు అది ఇన్స్టాల్ చేసేటప్పుడు నెట్ అనేది ఆఫ్ చేయండి. యాంటీవైరస్ది ఉంటుంది సిస్టంలో, విండోస్ 10లో మీకు ఇవన్నీ యాంటీవైరస్ది ఉంటుంది. ఇక్కడ ఇది ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇది ఆఫ్ చేసుకొని మేనేజింగ్ సెట్టింగ్ అని ఉంది కదా, ఇందులోకి ఇది ఆఫ్ చేయాలి. ఇవన్నీ ఆఫ్లో ఉండాలి. తర్వాత ఇక్కడ మేనేజ్ అని వస్తుంది, అవన్నీ క్లిక్ చేసి ఆఫ్లో పెట్టాలి మొత్తం. ఈ ఆఫ్లో పెట్టి అప్పుడు ఇన్స్టాల్ చేయండి, అవుతుంది. మీకు ఇది ఖచ్చితంగా 64 బిట్ అయి ఉండాలి. అది విండోస్ 11 అయినా పర్లేదు, విండోస్ 10 అయినా పర్లేదు, 64 బిట్ తీసుకోండి, అప్పుడే అది ఇన్స్టాల్ అవుతుంది సిస్టంలో. ఇంకా ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ చెప్పినప్పుడు, ఇవాళ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, షార్ట్ కట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, నాకైతే మీరు ఇవాళ అయితే చెప్పానో దాని మీద వర్క్ చేసి వాటిని జేపీజీ కింద సేవ్ చేసి నాకు సెండ్ చేయండి, గ్రూప్కి సెండ్ చేయండి, గ్రూప్లో పెట్టండి మీరు ఏం వర్క్ చేశారు ఏంటి అనేది. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన చెప్పు సార్ ఏదైనా సార్ డాక్యుమెంట్ అలైన్మెంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలంటే కంట్రోల్ ఏనే కదా సార్? మొత్తం డాక్యుమెంట్ వైజ్గా మీకు సెంటర్ అలైన్మెంట్ అవ్వాలంటే ఓకే సార్. అది మీరు ఎలాగైనా చేయొచ్చు, అంటే ఓన్లీ డాక్యుమెంట్ వరకే అనే కాదు. ఇప్పుడు నేను ఒక్క నిమిషం చెప్తున్నాను. సపోజ్ నేను ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్కి నేను బాక్స్ ఇస్తున్నా, రెక్టాంగిల్ షేప్తో ఒక బాక్స్. నాకు ఇది ఇన్సైడ్ అనేది వద్దు, తీసేసాను, ఓన్లీ షేప్ ఒక్కటే ఉంది కదా. ఇప్పుడు నాకు ఇది ఇమేజ్ నాకు దేని వరకు కావాలి, ఇమేజ్ టెక్స్ట్ అనేది ఈ బాక్స్కి సెంటర్లో ఉండాలి. ఓకేనా, ఈ బాక్స్ ఇటు చివరకు ఉంది కానీ నాకు బాక్స్కి సెంటర్ కావాలి. అంటే ఏం చేస్తాను అంటే ఇందా చెప్పుకున్నా కదా సపోర్టింగ్ సెలెక్షన్, దీనికి సెలెక్షన్ కావాలంటే ఏం చేయాలి, లేయర్లోకి వచ్చి ఈ రెక్టాంగిల్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేయకపోయినా పర్లా, మీరు ఇదిగోండి ఇమేజ్ది సెలెక్ట్, ఇది టెక్స్ట్ సెలెక్ట్ చేశారు కదా, ఈ రెక్టాంగిల్ ఏ లేయరు 1 ఇది కాబట్టి అది సెలక్షన్ లేకపోయినా పర్లా, కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేస్తే సెలక్షన్ వస్తుంది. ఇక్కడ నేను మూవ్ టూల్ ఆన్ చేసుకొని సెంటర్, ఇది ఎక్కడ ఉండాలి, టాప్లో ఉండాలనుకో, మళ్ళీ టాప్లో అంటే సెంటర్కి వచ్చింది, ఇలా కొద్ది కిందకి జరగాలి. అప్పుడు సెలక్షన్ తీసేసి డౌన్ యారో నొక్కి నేను కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. ఇట్లా ఓన్లీ డాక్యుమెంట్కే సెంటర్ అని కాదు, మనం రేపు ఏదైనా ఫుల్ వర్క్ ఏదైనా చేస్తుంటాం, చేసేటప్పుడు అవి ఒక ఆర్డర్లో అడ్జస్ట్మెంట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ యూస్ చేస్తాం, ఓన్లీ డాక్యుమెంట్కే కాదు. ఇంకా ఏమైనా డౌట్స్? మీకు ఇదేంటంటే వినేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అర్థమైనట్టే ఉంటుంది, మీరు వర్క్ మీద కూర్చోగానే మీకు అది చేంజ్ అర్థం కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. లేయర్స్ తీసుకునే దగ్గర అలాంటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఖచ్చితంగా షార్ట్ కట్స్ ఎప్పుడెప్పుడు ఏందని చెప్పానో
అవి నోట్ చేసుకోండి. ఇమేజ్ పెంచడం, తగ్గించడం, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్‌కి ఏం షార్ట్ కట్ చెప్పాము, ఏంటి ఇలాంటివి ఇయన్నీ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? యెస్ సార్. అయన్నీ నోట్ చేసుకొని అయి ఖచ్చితంగా షార్ట్ కట్స్‌గా వాడండి. మీరు టూల్ యూజ్ చేసేటప్పుడు కూడా అది ఏ టూల్ ప్రెజెంట్ మీరు ఆ మౌస్‌తో అది నొక్కి ఇయన్నీ చేసినా దానికి ఏం షార్ట్ కట్ ఉంది అనేది చూసుకోండి. అది నెక్స్ట్ టైమ్ వాడేటప్పుడు ఆ టూల్ షార్ట్ కట్టే యూజ్ చేయండి. అది. ఓకే సార్. ఇవాళైతే ఏదైతే చెప్పానో అయి మాత్రం గ్రూప్‌లో మీరు వర్క్ చేసిన తర్వాత రేపు సెండ్ చేయండి నాకవి గ్రూప్‌లో. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో మిగతాయి చెప్తాను. అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ! అప్లోడ్ మీ అటెండెన్స్‌లో. అటెండెన్స్ తీసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే సార్. ఆ! నేను 1 మినిట్ ఇప్పుడు ఆగుతా 1 మినిట్ స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి అందరూ. ఓకే సార్. హ్మ్. అయిపోయిందా సార్? అయిపోయింది. స్క్రీన్ షాట్ ఓకే తీసుకొని సార్. గ్రూప్‌లో కూడా పెట్టండి మీ అటెండెన్స్‌ది. ఓకే. విచ్ గ్రూప్ అంటున్నారు? అంటే గ్రూప్‌లో యాడ్ అయ్యారో లేదో మీరు అది కూడా చూసుకోండి. వెబ్ డిజైనింగ్‌కి సంబంధించింది గ్రూప్ ఉంది కదా! దాంట్లో మీకు సెండ్ చేయండి. అటెండెన్స్ సెండ్ చేస్తున్నారు కదా! అట్లా సెండ్ చేయండి. సార్ అది ఫోటోషాప్ ఇన్‌స్టాల్ అవ్వట్లేదు సార్. మీ సిస్టమ్ ఏంటిది? మీ సిస్టమ్ ఏం వాడుతుంది? ఓఎస్ ఏముంది? సార్ ఆ! సార్ సార్ చెప్పు. చెప్పు. హలో! చెప్పండి రాహుల్. నేను కాదు మేడం, నేను కాదు, వేరే పర్సన్ మాట్లాడేది. ఆ డౌట్ ఏంది అడగండి. మెసేజ్ అన్నా చేయండి. మీకు మైక్ అది సెట్ అవ్వకపోతే మెసేజ్ అన్నా చేయండి. చెప్తాను నేను. మీకు ఫోటోషాప్ ఇన్‌స్టాల్ అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా విండోస్ 10 ఉండాలి. ఈ మోడల్ సార్ అయితే నాది విండోస్ 11 సార్, అయినా ఇన్‌స్టాల్ అవ్వట్లేదు సార్. నెట్ అది యాంటీవైరస్‌ది ఆఫ్ చేసావా? నా దాంట్లో యాంటీవైరస్ చూపించట్లేదు సార్ అది. చూపించడం కాదు. నీకు అక్కడ ఎలా స్టార్ట్ బటన్ నొక్కుతావు కదా! అవును సార్. స్టార్ట్ బటన్ నొక్కినప్పుడు స్టార్ట్ బటన్ నొక్కగానే సెక్యూరిటీ అని టైప్ చేయి. ఓకేనా? ఇదిగో స్టార్ట్ బటన్ నొక్కగానే విండోస్ సెక్యూరిటీనా సార్? విండోస్ సెక్యూరిటీ అని వస్తది. అది క్లిక్ చేస్తే నీకు ఇది వస్తది. ఇది. ఓకేనా? అక్కడ నో యాక్షన్ నీడెడ్ అని వచ్చింది సార్ నాకు. నో యాక్షన్ నీడెడ్ అని వచ్చింది సార్. ఇక్కడ వైరస్ థ్రెడ్ అండ్ ప్రొడక్షన్ అని ఇలా ఉంటది. విండోస్ 11లో మారుతది. మీకు అక్కడ సైడ్ గాని ఆప్షన్ వైస్‌గా చూడు. ఇక్కడ యాంటీవైరస్ అది ఆఫ్ చేసుకోవాలి. నేను మళ్ళీ విండోస్ 11లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా నేను వీడియో ఒకటి పెడతాను గ్రూప్‌లో కొని. ఓకే సార్. ఆ యాంటీవైరస్‌ది ఎలా ఆఫ్ చేసుకోవాలి, విండోస్ 11లో ఎలా ఆఫ్ చేయాలనేది కూడా నేను వీడియో ఒకటి పెడతాను. పోనీ అది చూసి అది ఆఫ్ చేసుకోండి. ఒకవేళ అది రాని వాళ్ళు. ఓకే. ఓకే సార్. ఇంకా ఏమన్నా అడగండి. ఎందుకంటే మనకి మళ్ళీ ఇప్పుడు క్లాస్ నెక్స్ట్ జరిగేదానికి టైం చాలా వచ్చింది. అందుకని మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్తాను అందుకని. విండోస్ 10 కూడా పెట్టండి సార్. సరే. ఓకే కదా! స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకున్నారుగా? సైన్ అవుట్ చేస్తున్నాను. ఓకే. బాయ్. ఓకే బాయ్ సార్. ఓకే. బాయ్. ఓకే సార్. ఓకే. మీ బ్యాచ్ మాత్రం బాగా సైలెంట్ కరెక్ట్‌గా వింటున్నారు. డిస్టర్బెన్స్ చేయకుండా. ఓకే సార్. ఓకే. అయిపోయింది. అరే అఖిల్, అరే కెమెరా ఆపరా అఖిల్. అరే సీను, చెప్పరా రాహుల్. ఏంటి బ్యాచ్ మొత్తం సైలెంట్ గా వింటున్నారంటే నేను